హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద వ్యూ. ఫస్ట్ థింగ్, చాలా హ్యాపీగా ఉంది భయ్య. చాలా రోజులకి జనాలు థియేటర్స్కి వస్తున్నారు. జనాలు లిటరల్లీ మొహం వాచిపోయి ఉన్నారు సినిమా లేక. అలాంటి టైంలో నాని ఈజ్ డూయింగ్ సర్వీస్ టు సినిమా అనుకోవాలి. సినిమా మళ్ళీ ఇంకోసారి చూద్దామంటేనే టికెట్స్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. మళ్ళీ రెండోసారి సినిమా చూసాక హిట్ 3లో శైలేష్ పెట్టిన డీటెయిలింగ్ ని మెచ్చుకోవాలనిపించింది భయ్య. అండ్ అలానే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి సినిమాలో. అవి కూడా మేబీ మేమే సరిగ్గా గమనించలేదా, అండ్ శైలేష్ ఇవన్నీ ఏమనుకుని రాసి ఉంటారు అనేవి డిస్కస్ చేసుకుందాం. వీ క్లియర్లీ నో శైలేష్ డీటెయిలింగ్ లేకుండా ఏ సీన్ రాయరు. సో ఈ రోజు ఆ డీటెయిలింగ్ అండ్ డౌట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మీకు ఇప్పటికీ అర్థమైపోలేదు దిస్ ఇస్ ఎ స్పాయిలర్ డిస్కషన్ అని చెప్పి. సో సినిమా చూడకుండా ఈ వీడియో అసలు కంటిన్యూ చేయొద్దు, ఇక్కడితో ఆపేయండి, సినిమా చూడండి ముందు. అన్లెస్ మీరు వీక్ హార్టెడ్ పర్సన్ ఆర్ వైలెన్స్ నచ్చదు అంటే వెళ్ళొద్దు. బట్ ఇఫ్ యూ ఎంజాయ్ థ్రిల్లర్ ఫిల్మ్స్ విత్ వైలెన్స్ దెన్ గో ఫర్ ఇట్. అండ్ ఎస్, ఈ వీడియో మీకు టూ ఎర్లీ అనిపించవచ్చు, బట్ దీస్ ఆర్ అవర్ ఇనిషియల్ థాట్స్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. మాలానే చాలా మంది ఉంటారు కదా, సో లెట్స్ టాక్ డీప్ అబౌట్ ద సినిమా అనిపించింది, అందుకని ఈ వీడియో. ఫస్ట్లీ what I want to talk about the film అంటే ఆ ఫస్ట్ హాఫ్. హిట్ 3 ఫస్ట్ హాఫ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థ్రిల్లర్స్ అని చెప్పొచ్చు. అంత నియర్ టు పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. శైలేష్ ఈస్ గుడ్ విత్ డీటెయిలింగ్ అని చెప్పాను కదా, దాని గురించి చెప్తాను. వాట్స్ ద లాస్ట్ షాట్ ఆఫ్ హిట్ 2? అర్జున్ సర్గార్ వస్తాడు. ఏదైతే హిట్ 3లో చూపిస్తున్నాడో అది హిట్ 2లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు శైలేష్. సేమ్ అలానే కార్లో ఒకరిని టై చేసేసి ఉంచుతాడు. సేమ్ అలానే హిట్ 3లో కూడా హత్యలు చేసేటప్పుడు టై చేస్తాడు. అంటే హిట్ 3లో అర్జున్ చేసే ఫస్ట్ హత్య హిట్ 2 కార్లో చూపించిన వాడిదనమాట. ఇట్స్ లైక్ శైలేష్ హిట్ 2 క్లైమాక్స్ లో చూపించింది ఏదో ఇప్పుడు నాకు నాని డేట్స్ ఇచ్చేసారు కదా ఏదో ఒకటి చేసేద్దాం అని కాదు. హీ హ్యాస్ ద స్క్రిప్ట్ అండ్ డీటెయిలింగ్ విత్ హిమ్. అండ్ అప్పుడు ఆ డీటెయిలింగ్ ఏదైతే అనుకున్నారో ఆ డీటెయిలింగ్ స్టిక్ అయి ఉన్నారు, అదే ఫాలో అయ్యి చేశారు. అండ్ దాట్ ఈస్ అప్రిషియబుల్. ఒక 8-9 months బ్యాక్ అనుకుంటా హిట్ 3 హంటర్స్ కమాండ్ అని ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులోనే ఆ బర్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఆ బర్డ్ ని సినిమా మొత్తం వాడతారు. జస్ట్ ఏదో హీరో వస్తున్నాడు కదా వాడికి ర్యాండమ్ గా బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక ఎస్థెటిక్ సీన్ కోసం వాడింది అయితే కాదు ఆ పక్షి. హిట్ 2లో కేడీకి మ్యాక్స్ అయితే హిట్ 3లో అర్జున్ కి బర్డ్ అనమాట. నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే, సినిమాలో మన అమిత్ తో ఫైట్ చేస్తున్నప్పుడు అర్జున్ కి కత్తి పొడి చేస్తాడు. ఆ కత్తి బయటికి రాకుండా హీ ఫైట్స్ ఫర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం. యూజువల్ గా రెగ్యులర్ సినిమాల్లో అయితే అంత లాజిక్స్ మనం పెట్టుకోం. ఒకడు పొడిచాడా, హీరో చేతిలో వెపన్ లేదా, అంతే. హీరోకి పొడిచిన కత్తినే బయటికి తీసి విలన్ని పొడి చేస్తారు. బట్ ఫర్ సమ్ వన్ హూస్ మేకింగ్ ఏ గుడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వేర్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చూపిస్తున్నప్పుడు ఇలాంటి డీటెయిల్స్ వల్ల రైటర్ గా తను ఎంత ఎఫర్ట్ పెట్టారో అర్థం అవుతుంది. అండ్ ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కేసు సాల్వ్ చేస్తున్నప్పుడు ఆ స్పాట్ లో వెహికల్ వెళ్ళింది అంటే మంచు కింద టైర్స్ ప్రింట్ పడి ఉంటాయి కదా, సో ఆ టైర్ ప్రింట్స్ బయటికి తీయచ్చు అనేది లాజిక్. నువ్వు చెప్తున్నప్పుడు ఇక్కడ కూడా లాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. సో హియర్ శైలేష్ ఇస్ గివింగ్ రెస్పెక్ట్ టు ఆడియన్స్. నాకు అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు హీరోని బొట్ చేశారు అండ్ ఆడియన్స్ కి తెలుసు ఆ కత్తి తీస్తే హీరోకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని చెప్పి. దాని వల్ల ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఇప్పుడు ఆ కత్తి తీయకుండానే హీరో ఎలా ఫైట్ చేస్తారు అని చెప్పి. అండ్ అదొక ఇంటర్వెల్ షార్ట్ కే పెట్టేశారు. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ గై ఫాలింగ్ డౌన్ అనేది ఇంటర్వెల్ బ్యాంక్ కింద వాడేశారు. అండ్ ఇదొక రకంగా ఆడియన్స్ ని ఒక సస్పెన్స్ లో పెట్టడం అనమాట. ఇప్పుడు అర్జున్ ఎలా సర్వైవ్ అయ్యాడు అని చెప్పేసి ఆ 10 minutes బ్రేక్ లో ఈ క్వశ్చన్ అలా మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి చెప్తాను, శైలేష్ డైరెక్టర్ రామ్ కామ్ అబ్బా. ఈ హిట్ యూనివర్స్ నుండి బయటకు వచ్చో ఒక మూవీ చేస్తే రామ్ కామ్ తీయాలని కోరుకుంటాను నేనైతే. ఎందుకంటే హిట్ 1, 2, 3లో ఈవెన్ అవి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అయినా కూడా వాటి మధ్యలో ఒక సెన్సిబుల్ లవ్ ట్రాక్ పెడతారు. హిట్ 2లో కూడా వాళ్ళు పెళ్లి చేసుకోరు, బట్ స్టిల్ దే ఆర్ లివింగ్ టుగెదర్. ఈవెన్ నాని కూడా క్లైమాక్స్ లో వచ్చేటప్పుడు పెళ్ళని అన్నారు సీమంతంలో ఉంది అని ఒక డైలాగ్ వేస్తారు. ఇలాంటివి బాగా అనిపిస్తాయి. బికాస్ జనరేషన్స్ అండ్ టైమ్స్ మారుతున్నప్పుడు యూ షుడ్ టేక్ ఏజ్ ఓల్డ్ ట్రోప్స్. ఎవల్యూషన్ కి తగ్గట్టు ఆ ఫ్రెష్ టేక్ అనేది ఉండాలి సినిమాల్లో. అండ్ అది రాయడం కూడా ఆర్ట్ అండి. అండ్ శైలేష్ డస్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. హిట్ 3లో లీడ్ పేర్ కాన్వర్జేషన్స్ కూడా చాలా బాగుంటాయి. రీజన్ అర్జున్ క్యారెక్టర్ ని కొంచెం కొత్తగా రాసుకోవడం వల్లనే. సో ఇప్పుడు వీఆర్ ఇన్ లేట్ 20s అండ్ 30s లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక క్రైసిస్ అనేది ఉంటుంది. సేమ్ వేలో వీ డోంట్ నో ద క్రైసిస్ ఆఫ్ పీపుల్ హూస్ లివింగ్ ఇన్ 40s. అండ్ అది కూడా దట్ పర్సన్ ఇస్ స్టిల్ సింగిల్. అలాంటి అర్జున్ క్యారెక్టర్ ని చూపించి అండ్ తనకి కొన్ని ఇష్యూస్ పెట్టి స్టార్టింగ్ నుండి తగ్గడం, బీపీ, హార్ట్ అటాక్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఇవన్నీ పెట్టేసి హీరోని ఎక్కడ కూడా ఓవర్ పవర్ చేయలేదు. తను కూడా మళ్ళాంటి మనిషే అనేలా ప్రెజెంట్ చేస్తారు సినిమాలో. రెగ్యులర్ కమర్షియల్ హీరోలో అయితే కాదు. అండ్ తన సిమ్టమ్స్ గూగుల్ చేసుకుంటాడు తను. పోస్ట్ వ్యాక్సినేషన్ సిమ్టమ్స్ అని చెప్పి జనాలకి ఉండి
ఇలాంటి ఇన్హిబిషన్స్ జనరల్ గా హీరోకి పెట్టరు, బట్ శైలేష్ చాలా నీట్ గా ఇంక్లూడ్ చేశారు ఇవన్నీ సినిమాలో. మృదుల వచ్చి మాట్లాడేటప్పుడు కూడా అర్జున్ ఇది పెద్ద అందగాడనిలాగేం చెప్పతాను, నువ్వు యావరేజ్ గా అనే అంటుంది. దట్స్ కైండ్ ఆఫ్ గ్రౌండెడ్. అంటే అర్జున్ సర్కార్ అని క్యారెక్టర్ ని అంత పైన చూస్తుంటే ఆ ఇమేజ్ ని కొంచెం నేలపైకి తీసుకొచ్చారు శైలేష్. మూవీలో అర్జున్ కి కొంచెం రెగ్రెసివ్ నేచర్ ఉంటుంది, బట్ దానికి ఒక రీజన్ కూడా చూపిస్తారు. అర్జున్ వాళ్ళ ఫాదర్ తో అంటాడు, నువ్వు నన్ను చూసుకోవాల్సిన టైంలో చూసుకోకుండా వెళ్ళిపోయావని చెప్పి. ఈ ఒక్క మాటతో అర్థమైపోద్ది హీరో ఎలా పెరిగాడు, ఇప్పుడు ఇలా ఎందుకు ఉన్నాడా అనేది. అండ్ అర్జున్ డస్ వైలెన్స్ ఫర్ ఎ రీజన్. ఎక్కడ ఏ రీజన్ లేకుండా ఆ వైలెన్స్ చేయడు. నువ్వు అమ్మ దగ్గర పెరగలేదు కదా అని మృదుల కనిపెట్టేస్తుంది. సో ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో ఎవరు చిన్నప్పుడు నేర్పలేదు అనడానికి సినిమా మొత్తం అలానే ఉంటుంది. ఆ క్యారెక్టర్ బూతులు తిట్టడం, సిగరెట్స్, హెల్త్ సరిగ్గా చూసుకోకపోవడం, ఇవన్నీ అనమాట. సో దెర్ ఇస్ నో ఉమెన్ ఇన్ హిస్ లైఫ్. అర్జున్ కి ఈవెన్ అమ్మాయిల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు, టమాటా బజ్జీ ఎలా తినాలో కూడా తెలియదు. అమ్మాయిలు కదా అని స్పెషల్ గా ట్రీట్ చేయడం ఉండదు. వర్షాన్ని అప్రిషియేట్ చేసేటప్పుడు కూడా నువ్వు అమ్మాయి అని చెప్పి కాదు, నీ ఇంటెలెక్ట్ ని అప్రిషియేట్ చేస్తున్నా అని చెప్తాడు. అండ్ వర్ష సీన్స్ ప్లేడ్ బై కోమలి ప్రసాద్ కూడా బాగుంటాయి మూవీలో. అర్జునే హత్యలు చేస్తున్నాడని చెప్పి ఫస్ట్ కనిపెట్టేదే తను. హిట్ 2 లో ఒక సీన్ ఉంటుంది, అందులో శేష్ ఎక్కడికి వెళ్ళినా వర్ష ట్రాక్ చేస్తూ ఉంటుంది. అంటే ట్రాక్ చేయడం వల్లనే లాస్ట్ లో శేష్ కి హెల్ప్ చేయగలుగుతుంది. సేమ్ వే ఆ క్యారెక్టర్ ని నెక్స్ట్ పార్ట్ కి కూడా కంటిన్యూ చేస్తున్నామంటే ఆ యాక్షన్స్ ని మళ్ళీ కరెక్ట్ గా యూస్ చేసుకోవాలి. అండ్ శైలేష్ డిడ్ దట్. ఆల్సో ఐ లైక్ హౌ శైలేష్ గేవ్ ప్రయారిటీ టు దీస్ క్యారెక్టర్స్. ఈ వర్ష క్యారెక్టర్ ఉంది, షీఈస్ అన్ ఇంటెలిజెంట్. రెగ్యులర్ మూవీస్ లో ఏమవుతుంది, హీరో ఒక్కడే తెలివినోడు, మిగతా క్యారెక్టర్స్ అందరూ తెలివి తక్కువ వాళ్ళు, కేసు మొత్తం హీరోనే సాల్వ్ చేసేస్తున్నారు అనేలా చూపిస్తారు. బట్ ఆన్ ఫ్లిప్ సైడ్ హిట్ 3 లో హీరోతో పాటు వర్ష క్యారెక్టర్ కూడా ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ అవుతుంది. అమిత్ని పట్టుకోవడానికి వెళ్లేది తనిచ్చిన ఐడియా వల్లనే. ఆ వర్ష రోల్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ శైలేష్ తన ఫిలిమ్స్ లో ఈ చిన్న చిన్న భయాలు భలే పెడతారు. దివాకర్ క్యారెక్టర్ తీసుకోండి, ఫస్ట్ నుండి మా పాప యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, లీవ్ కావాలి సార్ అని అడుగుతా ఉంటాడు. దీనివల్ల ఏంట్రా అంటే లాస్ట్ వరకు మనం ఆ క్యారెక్టర్ తో ట్రావెల్ అవుతాం అనమాట. సెకండ్ హాఫ్ లో అర్జున్ దివాకర్ ని చంపే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి కొంచెం భయం వేస్తుంది. అంటే అన్ని సార్లు అడిగినా లీవ్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు వాడిని అర్జున్ చంపాల్సి వస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్ కి. తన పాప గురించి మెన్షన్ చేయడం వల్ల దివాకర్ కి ఏం కాకూడదు అని మనం లోపల అనుకుంటాం. ఆ రైటింగ్ నాకు బాగా నచ్చింది సినిమాలో. ఆల్సో అర్జున్ అండ్ మృదుల మధ్య ఆ ట్రైన్ సీన్ క్యూట్ గా అనిపిస్తుంది భయ్య. యాక్చువల్లీ అర్జున్ కొంచెం రెగ్రెసివ్ ఉంటాడు కదా, బట్ అలాంటి వాడిని కూడా హీరోయిన్ నేను నీకు ప్రేమించడం నేర్పిస్తానని చెప్తుంది. మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అర్జున్ మిస్ అర్జున్ అని అంటే మృదుల ఏమో అర్జున్ ని మిస్టర్ మృదుల అంటాడు. దట్స్ ఎ గుడ్ టచ్ అనిపిస్తుంది. అంటే కాసేపట్లో హీరో ట్రైన్ దిగి ఒక డేంజరస్ ప్లేస్ కి వెళ్ళిపోతాడు. బట్ ఇప్పుడు హీరో హీరోయిన్ మధ్య సీన్స్ రాయాలనేటప్పుడు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆ స్పేస్ లోనే చూపిస్తారు. నువ్వు నాకు లెఫ్ట్ సైడ్ ఉండాలి, నాకు కాలు వేసి పడుకోవడం అలవాటు, మార్నింగ్ లేవగానే నీ ఫోటో కాదు నిన్ను చూడాలి, ఇవన్నీ చెప్తుంటాను. మర్చిపోయా ఆ అమ్మ సీన్ కూడా భలే అనిపించింది, బ్యూటిఫుల్ గా. రేడియో కమ్యూనికేషన్ సీన్ కూడా సాంగ్ లో జస్ట్ ఒక షార్ట్ లో అర్జున్ టీచ్ చేస్తున్నట్టు చూపించి ఆ తర్వాత దాన్ని భలే యూస్ చేసుకున్నారు శైలేష్. అండ్ అర్జున్ కి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు కిస్ ఇనిషియేట్ చేస్తూ ఉంటాడు. రొమాన్స్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ అనుకుంటాడు తను, బట్ హీరోయిన్ స్టాప్ చేస్తూ ఉంటుంది కకృతి పడకని చెప్పి. ఫైనల్లీ ఒక మంచి ఎమోషనల్ సీన్ లో కిస్ పెట్టుకుంటారు. అది బాగా అనిపించింది. జస్ట్ ఏదో ఒక ర్యాండమ్ మూమెంట్ లో కాకుండా దట్ మూమెంట్ షుడ్ బి వర్త్ అని చెప్పి, లేకపోతే ఆ సీన్ కి వాల్యూ ఉండదు. ఈ కిస్, రొమాన్స్ ఇవే లవ్ అనుకునే అర్జున్ పర్సెప్షన్ ని మృదులా కొంచెం కొంచెంగా మారుస్తూ ఉంటుంది సినిమాలో. నన్ను అడిగితే దాట్స్ ఎ గుడ్ రైటింగ్. దట్స్ వై ఐ వాంట్ శైలేష్ టు రైట్ ఎ రామ్ కామ్. ఐ ఫీల్ హీ కెన్ రైట్ గుడ్ సీన్స్ బిట్వీన్ ఎ కపుల్. అర్బన్ రామ్ కామ్స్ బాగా రాయగలరు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఈవెన్ సైంధవ్ లో కూడా శ్రద్ధ ఇస్ డివోర్సీ, ఒక అబ్యూసివ్ రిలేషన్షిప్ నుండి బయటకు వస్తాను. ఆ తర్వాత సైంధవ్ ఇష్టపడుతుంది, వాళ్ళ పాపని కేర్ చేస్తుంది. నాకు సైంధవ్ నచ్చకపోయినా నేను అప్రిషియేట్ చేసే ఒక్క పోర్షన్ అవుతాయి. శైలేష్ మూవీలో హీరోయిన్ ఏదో జస్ట్ సాంగ్స్ ముందు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళైతే అస్సలు కాదు. పార్ట్ 1 లో హీరోయిన్ ఒక ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, పార్ట్ 2 లో ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉంటుంది. అండ్ మూవీలో అటాక్స్ కూడా మహిళా సంఘాల మీద జరుగుతూ ఉంటాయి. అండ్ హిట్ 3 లో మీకు ఎలానో గుర్తుంది కదా. సో ఇలా హీరోయిన్స్ అందరూ స్టోరీకి లింక్ అయ్యే ఉంటారు. ఇలా శైలేష్ రైటింగ్ చాలా బాగా అనిపించింది. సరే, టిల్ నౌ వి అప్రిషియేటెడ్ ఆల్ ఆఫ్ ద డీటెయిలింగ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద డౌట్స్ ఇన్ దిస్ ఫిల్మ్. దీస్ ఆర్ లైక్ మూవీ చూసాక చాలా మందికి వచ్చిన కామన్ డౌట్స్. అండ్ సెకండ్ టైం చూస్తున్నప్పుడు మాకు ఆ డౌట్స్ మీద ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చింది. సో ముందు డౌట్స్ చెప్పేసి వాటిని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే ఇవి జస్ట్ పర్సనల్ గా మాకున్న డౌట్స్ తప్పితే, నేను ఇప్పుడు ఒక డౌట్ అడిగానంటే అది క్లియర్ గా లేకపోవడం వల్ల సినిమా ఎక్స్పీరియన్స్ పాడైపోయింది అనేలాగే అనుకోవద్దు. ఇఫ్ వీ గెట్ టు ఇంటరాక్ట్ విత్ ఎనీ ఆఫ్ ద టీమ్ మెంబర్స్, వీటి గురించి
చూడాలి, ఇంకా బాగా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అయితే ఉంది మాకు. శైలేష్ కొన్ని పాయింట్స్ ఆడియన్స్ కెన్ ఇంటర్ప్రెట్ దిస్ అని చెప్పి వదిలేస్తారట. సో టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ వీఆర్ డిస్కసింగ్ దిస్ డౌట్స్. వెరీ ఫస్ట్ డౌట్ ఏంట్రా అంటే, సినిమా ఫస్ట్ సీన్ లోనే 9 నెలల పాప సార్ మిస్ అయిపోయింది, తీసుకెళ్ళి ఏం చేస్తారు అని అడుగుతుంది కదా. ఇనీషియల్ గా ఇది ఎక్కడ అవుతుందో మనకు తెలియదు, బట్ ట్రైలర్ కట్ ఎలా ఉంటుందంటే ఆవిడ అర్జున్ మీద రావు రమేష్ కి కంప్లైంట్ ఇచ్చేలాగే కట్స్ ఉంటాయి. ఆవిడ చెప్పే ఫీచర్స్ కూడా అర్జున్వే ఉంటాయి, లైక్ గ్రే హెయిర్ అని చెప్పేసి, ఆ హైట్, ఇవన్నీ. కానీ యాక్చువల్ గా అయితే ఆ కంప్లైంట్ ఇచ్చేది అర్జున్ కి. థియేటర్లో అది రివీల్ చేస్తున్నప్పుడు బాగా వర్క్ అయింది. బట్ ఇక్కడ డౌట్ ఏంట్రా అంటే, ఆవిడ చెప్పిన ఫీచర్స్ తో ఉండి తన పాపని ఎత్తుకెళ్ళిపోయిన ఆ క్రిమినల్ ఎవరో చూపించకపోయినా స్టోరీ ఏం మారదులేండి. బట్ ట్రైలర్ నుండే ఆ సీన్ ఇంట్రడ్యూస్ చేసి క్లైమాక్స్ రివీల్ వరకు యూజ్ చేశారు కదా, సో ఎక్కడైనా చూపించారా అనేది డౌట్. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇది ఒక క్లాసిక్ మిస్లీడ్ లా కూడా ఉంటుంది. అంటే అర్జున్ ఒక సంఖ్యగాడు అనే ఇంప్రెషన్ ఆల్రెడీ తీసుకొచ్చేసారు జనాలకి. సో ఆ పాపని అర్జున్ ఏదో చేశాడు, అందుకే జైలుకి వెళ్ళాడు అనే రాంగ్ పర్స్పెక్టివ్ ఆడియన్స్ కి క్రియేట్ చేద్దాం అని చేసింది కూడా అయి ఉండొచ్చు. బట్ ఇది జస్ట్ ఆడియన్స్ ని మిస్లీడ్ చేయడానికైనా, ఆర్ ఆవిడ చెప్పిన ఫీచర్స్ కి సరిపోయేలాగా ఏ క్యారెక్టర్ అయినా సినిమాలో ఉందా అనేది డౌట్. నెక్స్ట్ వన్, నన్ను ఫ్రెండ్ అడిగాడు, హౌ డస్ అర్జున్ నోస్ ఆ చిన్నపిల్ల కల్ట్ వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి. సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఇంకా బాగా అర్థమైంది ఏంట్రా అంటే, యాక్చువల్ గా అర్జున్ కి ఆ పాప అక్కడ ఉందని తెలియదు. ఈ సిటీకే రిలేటెడ్ సైకోపాత్స్ ని పట్టుకునే ప్రాసెస్ లో ఆ పాప అక్కడ కనిపిస్తుంది. అండ్ ఇస్ ఇస్ జస్ట్ కోఇన్సిడెన్స్ అంటే ఎస్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, మూవీలో రవీందర్ విజయ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, జైల్లో ఈ స్టోరీ మొత్తం అర్జున్ నెరేట్ చేసే తనకే కూర్చోబెట్టి. సో కథ స్టార్టింగ్ లోనే ఈ చంపుతున్న ప్యాటర్న్ గురించి, ఆ ఆర్గన్స్ గురించి చెప్తున్నప్పుడే ఇది సిటీకేకి సంబంధించింది అని వాడికి అర్థమైపోవాలి కదా. బట్ ఆ క్లైమాక్స్ లోనే రియలైజ్ అయినట్టు రియాక్ట్ అవుతాడు ఎందుకు అనే ఒక డౌట్ ఉంది నాకు. మా ఇంటర్ప్రిటేషన్ ఏంట్రా అంటే, అర్జున్ సిటీకే రిలేటెడ్ స్టోరీ మొత్తం చెప్పేశాక రవీందర్ విజయ్ అంతేగా అని అర్జున్ ఇంకా ఏదైనా చెప్తాడేమో అని వెయిట్ చేస్తాడు. యాక్చువల్ గా సిటీకే కల్ట్ కి రవీందర్ విజయ్ కేటీసీ ఆర్గనైజేషన్ కి లింక్ ఉంది అని ఎవ్వరికి తెలియదు. అందుకే అర్జున్ సిటీకే స్టోరీ చెప్తున్నప్పుడు కూల్ గా మొత్తం వింటాడు. బట్ ఎప్పుడైతే ఈ రెండింటి కనెక్షన్ గురించి అర్జున్ కి తెలుసు అని అర్థమవుతుందో అప్పుడు భయపడతాడు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ఇఫ్ అమిత్ క్యారెక్టర్ అండ్ మెయిన్ విలన్ క్యారెక్టర్ బ్రదర్స్ అయితే ఎందుకు ఆ కల్ట్ లో జాయిన్ అవ్వడానికి తను కూడా 2 హత్యలు చేయాలి? తమ్ముడే కదా, ఈజీగా జాయిన్ అయిపోవచ్చు కదా. ఆ సిటీకే కల్టే వాళ్ళ అన్న ఇది, మరి ఇంకెందుకు అప్లై చేయడం? అండ్ వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అనే విషయం కూడా విలన్ కి అర్జున్ చెప్పేవరకు తెలీదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. నా ఇంటర్ప్రిటేషన్ ఏంట్రా అంటే, మేబీ వీళ్ళిద్దరు దూరంగా ఉండాలి, అమిత్ కి వాళ్ళ బ్రదర్ ఇలా ఒక డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నాడు అని తెలిసి ఉండకపోవచ్చు. సో వాళ్ళ బ్రదర్ రన్ చేస్తున్న వెబ్సైట్ కి తను అప్లై చేసి హత్యలు చేసి ఆ కల్ట్ లో జాయిన్ అవ్వాలనుకుంటాడు. మేబీ ఆ సెకండ్ హత్య కూడా చేసేసి ఉంటే యాన్యువల్ మీట్ కి అర్జున్ తో పాటు తను కూడా వెళ్ళేవాడేమో. అక్కడ బ్రదర్స్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని షాక్ అయ్యేవాళ్ళేమో. బట్ ఈ ఇంటర్ప్రిటేషన్ కూడా 100% కరెక్ట్ అయితే కాదు, 100% కరెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక హత్య చేసేసి వెబ్సైట్ లో వీడియో అప్లోడ్ చేసినప్పుడే ఆ మెయిన్ విలన్ వాళ్ళ బ్రదర్ని గుర్తుపట్టాలి కదా. సో ఈ క్వశ్చన్ కి మాత్రం సరైన ఆన్సర్ దొరకలేదు. అండ్ హిట్ 3లో హిట్ యూనివర్స్ క్యారెక్టర్స్ వచ్చారు కానీ ఆ హిట్ వర్స్ రిలేటెడ్ ఈవెంట్స్ అవ్వలేదు. హిట్ 1లో విక్రమ్ రుద్రరాజుని విశ్వాసార్ చంపాలని చూస్తారు, అది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. హిట్ 2లో కూడా అన్సాల్వ్డ్ కేసెస్ అని అంటారు. అండ్ కేడీకి వర్షకి మధ్యలో ఏమైందో కూడా చూపించరు. అండ్ నాని ఈ పక్షిని ఎలా ట్రైన్ చేసి ఉంటాడు? ఇలాంటి హిట్ యూనివర్స్ రిలేటెడ్ ఈవెంట్స్ అన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారో. నాకైతే కమింగ్ కేసెస్ లో ఇవన్నీ చూడాలనిపిస్తుంది. పెద్ద హైయెస్ట్ ఇవన్నీ క్లియర్ గా చెప్తే. అండ్ ఇవన్నీ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కోసం అడుగుతున్నా అంతే తప్ప ఏదో ఇవన్నీ పిక్ చేయాలి, వాళ్ళు రాంగ్ చూపించేశారు, నేను కరెక్ట్ చేసేద్దాం అని అయితే కాదండి. అది భయ్యా వీడియో. అండ్ ఇవి మా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. అండ్ ఇంతకన్నా బెటర్వి కరెక్ట్వి ఏమైనా ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. మూవీ చూసిన వాళ్ళందరం కొంచెం క్లారిటీ పెంచుకుందాం. అండ్ అలానే ఈ మూవీలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, రియాక్ట్ అవుతాం అండ్ రిప్లై కూడా ఇస్తాం. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.